కైలాసం అంటే మనకి మంచుతో కప్పబడిన శివుడి యొక్క ప్రదేశం గుర్తొస్తుంది కదా. కానీ నిజం చెప్పాలంటే కైలాసం అంటే ఒక పర్వతం కాదు, అది శివతత్వానికి ప్రతీక, శబ్దానికి ఆగిపోయే స్థలం, బాధలకి అంతం చెప్పేటువంటి శాంతి శిఖరం. శివుడు అక్కడ ఎందుకు ఉంటాడో తెలుసా? ఎక్కడ కలతలేని శాంతి ఉంటుందో, ఎక్కడ ప్రశాంతత శబ్దాలపై గెలుస్తుందో అక్కడే శివుడు కొలువై ఉంటాడు. కైలాసం అనేది శివుడి శరీరం లాంటి దైవస్థలం కాదు, మన మనస్సులోకి ప్రవేశించేటువంటి ద్వారం. మనిషి ఎప్పుడైతే తన లోపలి గందరగోళాన్ని దిగమింగి ఒక స్థిరమైన శాంతికి చేరుకుంటాడో అప్పుడే అతనిలో కైలాస స్థితి ప్రారంభమవుతుంది. శివుడిని చూడాలంటే హిమాలయాలకు పోవాల్సిన అవసరం లేదండి. మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటే అదే నిజమైన యాత్ర అవుతుంది. కైలాసం ఎక్కడం కంటే కైలాసంలో ఉండటం చాలా కష్టం, కానీ అదే శివుడికి మనం దగ్గరయ్యేటువంటి సులభమైన మార్గం. శాంతంగా నడిపేటువంటి ఈ ప్రయాణానికి ఓం నమః శివాయ. ఈ కథ మీ హృదయాన్ని తాకిందా? ఒకవేళ తాకినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరింత శివతత్వం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర.